ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చంద్రిక నీకు? గడప దాటి బయటికి వెళ్ళాలి అంటే నన్ను అడగాలి కదా. నన్ను కాదని నాకు చెప్పకుండా ఎలా వెళ్తావు? అది కాదమ్మా, ఈరోజు కాలేజీలో చేరకపోతే తనకి భవిష్యత్తే ఉండదని. దీని భవిష్యత్తుతో నీకేంటి పని? ఇలాంటి వాళ్లకి సహాయం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు అని తెలీదా నీకు? నాకు నచ్చని పని చేస్తే నీకు ఎలా ఉండాలో, నా కింద ఎలా ఉండాలో తెలుసు కదా నీకు. మర్చిపోయావా నువ్వు? ఇందులో అత్త తప్పేమీ లేదమ్మా. మీరేదైనా శిక్ష వేయాలనుకున్నా అది నాకే వేయండి. నాకు సాయం చేసిన పాపానికి అత్తనేమి అనొద్దు. రమ్మా, నువ్విలా మాట్లాడుతుంటే చూడ్డానికి నాకే బాధగా ఉంది. చామంతి కాలేజీలో జాయిన్ అవడం, చంద్రికి సంతకం పెట్టడం మంచి పనే కదా. దానికి నువ్వెందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? నేను కాదు అన్నది ఏది ఈ ఇంట్లో జరగకూడదు. జరిగింది అంటే దానికి శిక్ష ఎలా ఉంటుందో తెలుసు కదా. ఎందుకు రమ్మా ఇంత చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి మాట్లాడుతున్నావు? మీకివి చిన్న విషయాలేమో, నాకు కాదు. మీరు మాట్లాడకండి. ఏయ్ చామంతి, నా మనిషిని నా అనుమతి లేకుండా బయటికి తీసుకెళ్ళావు కదా, అందుకు శిక్షగా రేపు తెల్లారే వరకు ఇంట్లో చంద్రిక చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఇదే నీకు శిక్ష. తప్పు చేసిన ప్రతిసారి మాటలతో మన్నిస్తూ వస్తుంటే నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. ఇంకొక్కసారి ఇలా జరిగింది అంటే నిన్నేం చేస్తాను నాకే తెలీదు. సారీ అత్త, నా వల్ల నువ్వు అమ్మగారి దగ్గర చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. నీకోసం ఒక్క చెంపదెబ్బేంటమ్మా, 10 చెంపదెబ్బలైనా తింటాను. నువ్వేం పట్టించుకోకు, బాగా చదువుకోమ్మా. నీ సంగతి ఎలా కాదు, చెప్తాను నీ సంగతే. మొత్తం గ్రూపులన్నిటికీ సెండ్ చేస్తాను. చూడరా రే మామా, రే నాకు కూడా ఫార్వర్డ్ చేయరా. ఫార్వర్డ్ చేయరా మామా. వచ్చింది చూసుకో. రే మా ఫ్రెండ్ కూడా ఫార్వర్డ్ చేస్తాను రా. చెయ్యి. ఇడియట్స్, వీళ్ళకి మారరు. రే ఏంట్రా ఇది? ఏంద్రా మామా? హలో, ఈ వాషింగ్ మిషన్ చెడిపోయింది. ఈ బట్టలన్నీ నువ్వే వాష్ చేయాలి. ఈ బట్టలు ఉతకడం అయిపోయాక వెళ్ళి కిచెన్ క్లీన్ చేయి. చెండాలంగా ఉంది. ఇంటి నిండా పని మనుషులే కానీ ఇల్లు మాత్రం శుభ్రంగా ఉండదు. సరే అమ్మా, ముందు మీరు చెప్పినట్టే ఈ బట్టలన్నీ ఉతికేసి తర్వాత కిచెన్ క్లీన్ చేస్తాను.
కాసేంత కాలేజీలో చదువుకోవడానికి వెళ్తే ఇంట్లో కష్టాలు చాలవని కాలేజీలో కూడా బాధ పెడుతున్నారా? చామ్, నీకా స్వీపర్ డ్రెస్ వేసి నిన్ను ర్యాగింగ్ చేసింది ఎవరు? అదేంటి బాబు, కాలేజ్ అన్నాక ర్యాగింగ్ రొటీనే కదా. ర్యాగింగ్ అంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ఆ బెరుకుతనం పోయేలాగా చేయటం. మీకేదైనా అవసరమైతే మేమున్నామని ధైర్యం చెప్పడం, అంతేకాని ఇలా పని మనిషి బట్టలు వేయించి ఏడిపించడం కాదు. ఎవరు చేశారో చెప్పు, వాళ్ళ డీటెయిల్స్ నాకివ్వు. బాబు, ఈ ర్యాగింగ్ ఏముంది? ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. రోజు చేయలేరు కదా. ఒక్క రోజని క్షమిస్తే వాళ్ళలా రోజు రెచ్చిపోతూనే ఉంటారు. ఒక్కసారి శిక్ష పడిందంటే అందరూ దారిలోకి వస్తారు. తోటి స్టూడెంట్ని పట్టుకొని పని మనిషిలాగా ట్రీట్ చేయడం ఏంటి? స్టూడెంట్స్ని ఇలా ర్యాగింగ్ చేస్తే శిక్ష ఏముంటుందో తెలుసా? Ragging is a serious offense. I'll tell you the penalties and punishments. Under IPC section 323, punishment for voluntarily causing hurt, imprisonment up to 1 year. Section 506, punishment for causing fear or insult up to 7 years. నిన్ను చేసిన ర్యాగింగ్ కి ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపించొచ్చు చామ్. ఆహా, లేదు చిట్టి. వాళ్ళంతా మా కాలేజ్ వాళ్ళే. ఏదో సరదాగా నన్ను ఆట పట్టించారు. దానికి మనం బాధపడకూడదు. 2-3 రోజులు నేను కొత్త, ఆ తర్వాత అలవాటైపోతుంది కదా. పరిచయం స్నేహంగా మారాక అందరూ స్నేహితులే అవుతారు. శత్రువులెవ్వరూ ఉండరు. నిజంగా నీ హార్ట్ చాలా మంచిది, కానీ నిన్ను ఎవరు అర్థం చేసుకోరు. మరి ఇంత మంచితనం కూడా పనికిరాదు చామ్. చిన్న మాట అంటేనే పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంటూ తిరుగుతున్నారు. అలాంటిది వాళ్ళు నిన్ను పని మనిషిలాగా ట్రీట్ చేసి ఆ విధంగా నీ వీడియో వైరల్ చేసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళని క్షమిస్తున్నావంటే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను చామ్. సర్లే బాబు, ఇవన్నీ తర్వాత చెప్పచ్చులే. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతకాలి. నేను కొన్ని ఉతుకుతాను. బాబు బాబు బాబు, మీరు ఉతకడం ఏంటి బాబు? అన్ని చీరలు, చుడిదారులే. అయితే ఏంటి, బట్టలే కదా, నేను కూడా కొన్ని ఉతుకుతాను. వద్దు బాబు, ఇది అమ్మగారు నాకు వేసిన శిక్ష.